వస్తున్నారు ఫ్రెండ్స్. ఎందుకంటే టైం వచ్చేసి ఇప్పుడైతే 11:40 అవుతుంది. అంటే మా ట్రైన్ వచ్చేసి ఏమొచ్చి ఇక్కడ ప్రజెంట్ అయితే రాయ్పూర్లో ఉన్నా, రాయ్పూర్ టు వారణాసి అనమాట. ఇప్పుడు వచ్చేసి టైము 11:30 అవుతుంది. మన బండి వచ్చేసి 12:40 అనమాట. ట్రైన్ డిలే. హాయ్ ఫ్రెండ్స్, ప్రజెంట్ ఇప్పుడైతే వారణాసిలో దిగామన్నమాట. ట్రైన్ వారణాసిలో ల్యాండ్ అయ్యాం. నమస్తే అందరికీ స్వాగతం. మీ అందరికీ మా యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన ఆధ్యాత్మిక నిలయమైన కాశీ విశ్వనాథ్ నగరం గురించి మాట్లాడుకుందాం. ఈ పుణ్యక్షేత్ర ఎన్నో శివాలయానికి దేవతలకు నిలయంగా ఉంటుంది. మనం ఈ వీడియోలో కాశీలో ఉన్న ప్రముఖ ఘాట్స్ గురించి వివరాలు తెలుసుకుందాం. శ్రీ కాశీ విశ్వనాథ స్వామి కాశీలో అత్యంత ముఖ్యమైన దేవుడు శ్రీ కాశీ విశ్వనాథుడు. ఇక్కడ జ్యోతిర్గంలో దేశంలో 12 జ్యోతిర్గాల్లో ఒకటి. భక్తుల నమ్మకాన్ని విశ్వనాథుడు రక్షిస్తాడు అని చరిత్ర చెప్తుంది. ఈ ఆలయం కాశీ నగరానికి హృదయం లాంటిది. అన్నపూర్ణేశ్వరి అమ్మవారు విశ్వనాథుడికి సమీపంలో ఉన్న అన్నపూర్ణాదేవి. ఆలయం భక్తులకు అన్నదానం చేస్తూ అన్నదాతల దేవతకు నిలుస్తుంది. అమ్మవారు తన భక్తుల ఆకలిని శాశ్వతంగా తీరుస్తారని విశ్వాసం. కాలభైరవ స్వామి కాశీ క్షేత్ర పాలకుడు కాలభైరవుడు. ఆయన అనుమతి లేకుండా కాశీలో ప్రవేశించలేరు అని పురాణాలు చెప్తాయి. ఈ ఆలయంలో భక్తులు తలస్నానం చేసి భయాలను దూరం చేయదని ప్రార్థిస్తారు. మార్కండేశ్వర ఆలయం చిన్న వయసులోనే భగవంత్ భక్తిగా నిలిచిన మార్కండేయుడు చేసిన పూజల ఫలితంగా ఈ స్థలానికి పవిత్రత కలిగింది. ఇది శివుడి అనుగ్రహం పొందిన మరొక స్థలం. దుర్గాదేవి ఆలయం ఈ ఆలయంలో శక్తికి చిహ్నం. నవరాత్రుల సమయంలో ఈ ఆలయంలో జరిగే పూజలు ఎంతో విశిష్టత కలిగి ఉంటాయి. అమ్మవారు భక్తుల శత్రు నాశనానికి ప్రతిగా భావించబడతారు. మణికర్ణిక ఘాటు ఇది అత్యంత పవిత్రమైన ఘాటు. ఇక్కడ శవదానాలు జరుగుతాయి. పౌర్ణికంగా శివుడు మరియు పార్వతీదేవి ఇక్కడ ఉండగా పార్వతీదేవి చెవిరింగు మణికర్ణిక ఇక్కడ పడిందని చెప్తారు. ఇక్కడ శివుడి మృత్యుల శివులు తరకం మంత్రం చెప్తారని నమ్మకం. ఇది పరుపు ఘాటే అమ్మా. ఇది బ్లాక్ టెంపుల్ అమ్మా. ఇది కాళీమాతా గుడి అమ్మా. ఇది కాళీమాతా గుడి అమ్మా. ఇది నాగా సాధు అఘోరా లోग आते अम्मा इधर. ఇది బగల్ మే శివాలా ఘాటే అమ్మా. రాజా ఘాట్ ఈ ఘాట్ను 18వ శతాబ్దంలో బనారస్ రాజవంశంలోని ఒక రాజు నిర్మించారని చరిత్ర చెప్తుంది. కోట ఆకారంలో నిర్మించిన ఈ ఘాట్ దగ్గర ప్యాలెస్ తరహాలోని భవనాలు ఉన్నాయి. కొన్ని ప్రాంతాలు ఇప్పుడు పూర్వపు రాజువారి వంశస్థులు చెందిన ప్రైవేట్ ప్రాపర్టీగా ఉన్నాయి. ఈ ఘాట్ నుంచి మీరు గంగా నదిపై ఒక అద్భుతమైన దృశ్యం చూడవచ్చు. ఉదయం సూర్యోదయం సమయంలో ఇక్కడ నదీ తీర దృశ్యం అపూర్వంగా కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ కా కృష్ణదేవరాయ కా ఓయ్ లైట్ జాగే పట్టుకో అన్నా. సభీ లోగ్ కూర్చో ఉదర్. అందరూ కూర్చోండి. అమ్మా ఇది మాన్సరోవర్ ఘాట్ అమ్మా. ఇది బగల్ మే నారద్ ఘాట్ అమ్మా. ఇది అహల్యాబాయి ఘాట్ ఓల్కర్ అహల్యాబాయి ఘాట్ ఇందోర్ కా రాణి. ఇది ఓం నమః శివాయ. దశస్వమేధ ఘాట్ అమ్మా. ఇది దశస్వమేధ ఘాటు ఈ ఘాట్ దగ్గరే ప్రతిరోజు సాయంత్రం గంగా ఆరతి జరుగుతుంది. విష్ణువు ఇక్కడే దశాశ్వమేధ యోగాలు చేశాడని విశ్వాసం. ఇక్కడ ఆలయాలు ప్రధానంగా ఉన్నది విశ్వనాథుడు మరియు హారతి సమయంలో గంగాదేవి పూజిస్తారు. గంగాదేవి నది దేవత బ్రహ్మలోకం నుండి భూలోకానికి పరవశించి శివుడి జటల ద్వారా ఈ లోకానికి వచ్చిందని నమ్ముతారు. ఇది మెయిన్ గుడి. కాశీ విశ్వనాథ గుడి మెయిన్ గుడి ఇదేనమ్మా. గంగా శివాయ. ఓం నమః శివాయ. శంభో శంకర. ఇది గణేష్ ఘాట్ అమ్మా. ఇది గణపతి గుడి. గణపతి గుడి. ఇది రామ్ ఘాట్ అమ్మా. ఇది రామ్ ఘాట్. ఇది రామ్ జీ కా టెంపుల్ అమ్మా. గోల్డెన్ కలర్ अम्मा मेरे को नक्को उधर में देखो गोल्डन कलर राम जी टेम्पल
ఇలా గంగా తీరాన 84 ఘాట్లు కాశీకి ఆధ్యాత్మిక రూపం ఇచ్చాయి. ప్రతి ఘాట్కు ఒక చరిత్ర, ఒక దేవత, ఒక తత్వాన్ని మోస్తూ భక్తులను ఆదుకోబోతుంది. మీరు కాశీకి వస్తూ ఒకరోజు బోట్లో కూర్చుని ఘాట్లన్నీ చూడండి. ఓం నమః శివాయ.